విజయ పాల సంగతికి వద్దాం. పాలు ఈ మధ్య కాలంలో పాల గురించి మనం చాలా చర్చను చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ తిరుమల లడ్డు దగ్గర నెయ్యి కల్తీ ఇదంతా చర్చ చూసాం. ఆ తర్వాత అక్కడక్కడ పాలు కల్తీ విషయం చూస్తున్నాం. దారుణంగా మొన్న రాజమండ్రి దగ్గర పాలు కల్తీ అయ్యి కొంతమంది చనిపోయారు. దాదాపు 9 మంది చనిపోయేట్టున్నారు. అందులో ఒక పాల వ్యాపారి చేసిన అక్కడక్కడ సేకరించి లోకల్గా అమ్ముకునే పాల వ్యాపారి, రైతుల దగ్గర సేకరించి లోకల్గా అమ్ముకునే పాల వ్యాపారి చేసిన ఒక కల్తీ భాగవతం వల్ల కొంతమంది చనిపోయారు. అయితే అసలు బ్రాండెడ్ పాలకున్న క్వాలిటీ ఏంటి అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఇటీవల. ఇవన్నీ జరిగిన తర్వాత ఇదిలా ఉండగానే తెలంగాణ పాల డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆయన ఒక బాంబు పేల్చారు. ఏకంగా విజయపాలే మీదనే మాకు అనుమానం ఉంది, విజయపాల సేకరణ మీద అనుమానం ఉంది, విజయపాలు అసలు బ్రాండెడ్ పాలు కానే కావు, ఏ పాలో పోసి విజయ ముద్రేస్తున్నారు దాని మీద అని అనడమే కాకుండా ఈ విజయ బ్రాండ్తో అమ్ముతున్న నెయ్యి కల్తీ నెయ్యి, ఇది ఇక్కడిది కాదు, గుజరాత్లో తయారు చేసుకొస్తున్నారు, ఆ నెయ్యిలో వేరే వేరే కెమికల్స్ ఇంకేవో ఆయిల్స్ కలిపి అమ్ముతున్నారు అని ఆయన బాంబు పేల్చారు. పాల కల్తీ గొడవ, అలాగే విజయ పాలకు సంబంధించిన వివాదం. ఈ నిజానికి విజయ అనే బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదు. ఈ దేశంలో ఒక కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ వాళ్ళ నందిని బ్రాండ్ ఎలాగో మన దగ్గర విజయ, ఆ తర్వాత హెరిటేజ్, అమూల్, తర్వాత సంగం, ఇక్కడ మన తెలంగాణలో చూస్తే ఇంకా చాలా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కొంత ప్రజల్లో చాలా గట్టి బ్రాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వ అండ్ ప్రైవేట్ అన్ని బ్రాండ్స్లో కొన్ని నేమ్ ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో విజయ అది చాలా కీలకమైన, ఇది కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న బ్రాండ్ ఇది. సో ఇవాళ విజయ బ్రాండ్ చాలా పెద్ద గొడవలో ఇరుక్కుంది, వివాదాలు రేగుతూ ఉన్నాయి. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే విజయ దీని మీద వివాదాలు ఆయన మాట్లాడారు. తర్వాత ఈ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా దాన్ని ఫ్రాంచైజీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఫ్రాంచైజీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనికి దరిద్రం మొదలైంది అని చెప్పి ఏపీ విజయ డైరీ ఆధ్వర్యంలోనే తెలంగాణది కూడా నడుస్తూ ఉంది. కానీ వాళ్ళు తెలంగాణ అనే ముద్ర రానియకుండా వాళ్ళు విజయ పేరుతో అమ్ముతున్నారు అనేది ఆయన చేస్తున్న కొన్ని ఆరోపణలో కీలకమైనది. ఇంకా ఆయనతో నెయ్యి కల్తీ కానీ పాల సేకరణకు సంబంధించిన వివాదం కానీ ఇవన్నీ మాట్లాడదాం. మనతో గుత్తా అమిత్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొన్నారు. ముందుగా వారితో మాట్లాడచ్చు. అమిత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు. ఏంటి అమిత్ రెడ్డి గారు, అసలే పాలంటే జనం భయపడిపోతున్నారు. ఏ పాలు తాగాలో ఏ పాలు తాగొద్దో, అసలు పాలు తాగాలా వద్దా అని అనుకుంటున్న తరుణంలో మీరు మొన్న వేశారు, ఒక బాంబు వేశారు. పైగా విజయ అనేది చాలా ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ తెలుగు పీపుల్, రైట్? సో ఎందుకు ఇది వివాదంలోకి వచ్చిందండి స్ట్రైట్ అవే? అంటే వెంకటకృష్ణ గారు, దీంట్లో మీరు ఇందాక చెప్పినట్టుగా విజయ ఏదైతే ఉందో ఇది ఉమ్మడి రాష్ట్రంలో గడిచిన 30-40 సంవత్సరాల ముందు 1974లో ఈ బ్రాండ్ అనేది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకు సంబంధించిన బ్రాండ్. అంటే నేను ఇది రాష్ట్రాలు విడిపోయింది 1974 సంవత్సరం అనుకోండి. అయితే సుమారు ఇప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్ టు మీరు చెప్పినట్టు ఒక 50 సంవత్సరాలకు దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి అంశం ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ప్రైవేట్ దళారులకు ఈ విజయ పేరు మీద బ్రాండ్ ఏదైతే ఉందో అది ఫ్రాంచైజీ రైట్స్ కల్పించారు అనమాట పాత గవర్నమెంట్ లో. ఎందుకు కల్పించారు ఏంటి అనేది కూడా మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. కాబట్టి మనకు తెలంగాణకి సంబంధించినంత వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత విజయ అనేది ఉమ్మడి ఆస్తి కింద లెక్క. కాబట్టి ఆ ఆస్తుల గురించి ఏదైతే షెడ్యూల్ 9 లో ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చేర్చబడ్డది. సబ్సిక్వెంట్ గా కోర్టులో ఈ విషయం ఇంకా అడ్జుడికేట్ కాలేదన్నమాట, ఇంకా కూడా విషయం కోర్టులో ఉంది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫెడరేషన్స్ కూడా ఈ బ్రాండ్ ని క్లెయిమ్ చేస్తా ఉన్నాయి. సో ఏపీ అనేది విజయ, ఎందుకంటే ఏపీ ఫెడరేషన్ నుంచి తెలంగాణ ఫెడరేషన్ విడిపడ్డది కాబట్టి విజయ అనేది ఇద్దరు కూడా వాడుకోవడం జరుగుతూ ఉంది. కోర్టు డెసిషన్ గురించి పెండింగ్ ఉంది.
అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 1995 సంవత్సరంలో మ్యాక్స్ చట్టం వచ్చిందండి. అవును, మ్యాక్స్ చట్టం అంటే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలోకి సంబంధించిన ఒక 2 జిల్లా యూనియన్లు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మెజారిటీ జిల్లా యూనియన్లు కూడా సెపరేట్ విడిపడ్డాయి, స్వయం ప్రతిపత్తి పొందినాయి అన్నమాట. కరెక్ట్. స్వయం ప్రతిపత్తి పొందిన తర్వాత 2014 సంవత్సరం తర్వాత ఏపీ ఫెడరేషన్ లో ఇప్పుడు వయబుల్ జిల్లా యూనియన్లు పెద్దగా ఏం లేవండి, అన్ని కూడా సెపరేట్ అయిపోయినాయి. సో ఈ రోజు ఉన్నటువంటి ఏపీ ఫెడరేషన్ అంటే ఏపీ డైరీకి సంబంధించిన పరిస్థితి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ చేస్తే బాగుంటుంది. నేను పరిస్థితి నాకు తెలిసిన సమాచారం కొద్దిగా మీ ద్వారా ప్రజల ముందు పెడతాను. ఏంటంటే ఫెడరేషన్ కి సంబంధించినంత వరకు ఈ రోజు సుమారు 10 నుంచి 15 మంది మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు, నాకు తెలిసి సుమారు ఇంకొక 10 నుంచి 12 మాత్రమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంటే ఒక 25 పైచిలకు ఉద్యోగులు మాత్రమే ఈ రోజు ఏపీ డైరీలో పనిచేస్తా ఉన్నారు. ఎటువంటి సేకరణ వ్యవస్థ ఏపీ డైరీ ఫెడరేషన్ కి లేదు. నాకు తెలిసినంత వరకు అలార్మింగ్, రైట్? కరెక్ట్, 100%. ఎందుకంటే విజయ్ అనేది బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు మరి ప్రజలు చూస్తున్న విజయ్ ఏంది అనేది మీరు ఆలోచన చేస్తే విజయాకి సంబంధించిన దాంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. మీరేమన్నారు, వైఎస్ జగన్ గవర్నమెంట్ లో ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారని చెప్పారు కదా, ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఏంటి? అప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ఏంటి? అంటే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ని బట్టి నాకు తెలిసి ఎప్పటికప్పుడు గవర్నమెంట్స్ మారుతున్న కొద్దీ వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి సమస్యల రీత్యా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. అయితే నాకు తెలిసినంత వరకు ఆ రోజు హెరిటేజ్ ని కొంచెం కాంపిటీషన్ క్రియేట్ చేయాలనో ఎందుకో ఏపీ డైరీకి సంబంధించినంత వరకు ఆ వ్యవహారాలన్నీ సాధ్యమైనంత వరకు అమూల్ కి కట్టబెట్టే ప్రయత్నం ఆ గవర్నమెంట్ కట్టబెట్టారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. కరెక్ట్. దానిలో భాగంగా మీకు ఏం జరిగిందంటే కొన్ని జిల్లాలకు సంబంధించినంత వరకు ఎక్కడెక్కడైతే ఇంకా సేకరణ వ్యవస్థ ఉందో ఆ సేకరణ వ్యవస్థను అమూల్ కి హ్యాండ్ ఓవర్ చేసినారు. ఈ రోజు ఆ సేకరణ వ్యవస్థ అమూల్ కి హ్యాండ్ ఓవర్ చేసినారు. సబ్సిక్వెంట్ గా ఎటువంటి డైరింగ్ కి సంబంధించిన సేకరణ గానీ, చిల్లింగ్ వ్యవస్థ గానీ, ప్రాసెసింగ్ వ్యవస్థ గానీ ఈ రోజు ఏపీ ఫెడరేషన్ అంటే ఏపీ డైరీలో లేదు, దాదాపు శూన్యం. ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఆనాటి గవర్నమెంట్ లో ఏం జరిగిందంటే ఈ విజయ అనేది ఇప్పుడు బ్రాండ్ ఉంది. ఎట్లాగో మనకు సేకరణ వ్యవస్థ లేదు, సహకార రంగం సంబంధం లేదు, రైతులతో సంబంధం లేదు, పేరు విజయ అనేది ఉంది కాబట్టి ఈ విజయ అనేది ఒక నమ్మకం కాబట్టి విజయ అనే పేరుని మనం కొంచెం మానిటైజ్ చేస్తే బాగుంటది అనే ఆలోచన ఆనాటి ప్రభుత్వం చేసినట్టుంది. నాకు తెలిసినంత వరకు ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి కొంతమంది అధికారులు అనుకోవచ్చు, లేకపోతే రాజకీయంగా కూడా కొంతమంది ఏమైనా ఇన్వాల్వ్ అయితే అయ్యి ఉండొచ్చు, మనకు స్పెసిఫిక్ గా సమాచారం లేదు. కానీ కొంతమంది దళారులు ఆనాటి గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యి ఈ విజయ అప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ఫ్రాంచైజీ వ్యవస్థ లేదండి, కొత్తగా ఒక ఫ్రాంచైజీ వ్యవస్థ క్రియేట్ చేసి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హైదరాబాద్ కి సంబంధించిన ఒక మేఘనా ఫుడ్స్ అనే ఒక సంస్థకు దీని ఫ్రాంచైజీ కట్టబెట్టారు. ఆ ఫ్రాంచైజర్ ఏం చేస్తాడంటే అసలు ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో రైతులతో గానీ, పాడి రంగంతో గానీ, సహకార రంగంతో గానీ సంబంధం లేకుండా గుజరాత్ లో ఒక కన్నన్ డైరీ అనే ఒక డైరీ తోటి ఒక అవగాహన కుదుర్చుకొని వాళ్ళు దేని బట్టి మన నెయ్యి తయారు చేస్తారో ఈయనకు కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. సో విజయ బ్రాండ్ అనేది వాళ్ళ ప్యాకింగ్ మీద ముద్రేసి ఆ కన్నన్ డైరీలో ఈ ఘీని తయారు చేస్తారన్నమాట. తయారు చేసి ఆ ఘీని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే విజయ బ్రాండ్ అనేది ఎక్కడ ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంది కదా, మరి అమ్మకాలు చేయాలంటే ఎక్కడ అమ్మకాలు చేయాలి, ఇక్కడే అమ్మకాలు చేయాలి కదా. మన తెలుగు వాళ్ళకి విజయ పాలంటే ఒక పెద్ద నమ్మకం కదా, నమ్మకం, విశ్వసనీయత గానీ, నమ్మకం గానీ. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలు లేకపోతే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం విజయాన్ని నమ్ముతాం. ఎందుకంటే నమ్మకం కూడా ఎందుకుంటది వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం కాబట్టి ఇందులో ఎక్కడ కూడా లాభాపేక్ష ఉండదు, కల్తీకి ఆస్కారం ఉండదు, మన కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కూడా సరే రైతులు అదే విధంగా 100% ఫీల్ అవుతారు. ఆ క్వాలిటీ, ఆ నాణ్యత, ఆ ముద్రని బేస్ చేసుకుని కొనకాల అమ్మకాలు జరుగుతాయి. మరి అట్లాంటి నమ్మకాన్ని వీళ్ళు ఏం చేసినారు, ఒక మన వీళ్ళకి అప్పచెప్పి ఫ్రాంచైజర్ కి, ప్రైవేట్ ఫ్రాంచైజర్ కి అప్పచెప్పి గుజరాత్ లో ఆ ఘీని తయారు చేసి తీసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్ లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసినంత వరకు 2-3 సంవత్సరాల పైగా అమ్మకాలు స్టార్ట్ చేసినాడు. సుమారు హైదరాబాద్ మార్కెట్ లో ప్రతి నెల 100 టన్నుల పైచులకు ఈ విజయ ఘీ అనేది సేల్ అవుతా ఉందండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో మా పరిస్థితి ఏంది అంటే, మాతో పాటు అంటే విజయ తెలంగాణ అనేది మేము రైతాంగం నుంచి పాల్గొంటూ మా దగ్గర సుమారు 100 పైచులకు బిఎంసియూస్, 10 చిల్లింగ్ సెంటర్లు, ఒక 9 జిల్లా డైరీలు, 2 హైదరాబాద్ లో ఉన్నటువంటి డైరీలు, సుమారు ప్రతిరోజు ఒక 11 లక్షల లీటర్ల పాల సేకరణ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్నటువంటి సంస్థ మాది.
రైతుల ద్వారా ప్రతిరోజు ఒక 4 లక్షల లీటర్ల పాలు కొనుక్కుంటూ మనం ఒక 3.5 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల మధ్యలో అమ్మకాలు కూడా మనం చేస్తా ఉన్నాం. పూర్తిగా సహకార రంగం మీద ఆధారపడి సహకార రంగం ద్వారా పాడి రైతులకు మంచి సరసమైన ధరకు పాల్గొంటూ అదేవిధంగా కన్స్యూమర్ కూడా నాణ్యమైన సరసమైన ధరకు వాళ్ళకు కూడా కల్తీకి ఆస్కారం లేనటువంటి పాలు అమ్ముతా ఉన్నాం. సో పూర్తిగా ప్రభుత్వ బాధ్యతతోటి ప్రభుత్వ అజమాయిషీలోనే నడుస్తున్నటువంటి సంస్థ విజయ తెలంగాణ. ఏపీలో మటుకు కొంచెం జిల్లా యూనియన్లు విడిపోయినాయి కాబట్టి అధికార బలం లేదు, సేకరణ బలం లేదు, కేపబిలిటీస్ ఆయనతా లేవు. ఏదన్నా ఉంటే సేకరణ కేపబిలిటీ అమూల్ కప్ప చెప్పినారు. విజయ బ్రాండ్ ఉంది కాబట్టి తల్లి లాంటి మన బ్రాండ్ ని తీసుకుపోయి ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్తే ప్రైవేట్ వ్యక్తి ఏం చేస్తారండి, ఎక్కడ లాభానికి ఆస్కారం ఉందో అక్కడ లాభం సంపాదించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఏం జరిగింది, రెండు విషయాలు. ఇప్పుడు మీరు ఎవరైతే ఆ మేఘనా ఫుడ్స్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఫ్రాంచైజీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పారు కదా, అతను తీసుకొచ్చి అమ్ముతున్న నెయ్యిలో ప్యూరిటీ సంబంధించి మీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా? మీరేమైనా టెస్టులు చేయించడం కానీ దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? చెప్తానండి. అయితే ఎప్పుడైతే మన నోటీస్ కి ఇది వచ్చిందో నేను కూడా ఒక ఉత్తరం రాశాను ఏపీ గవర్నమెంట్ కి. అదేవిధంగా మా ఎండి గారు కూడా ఏపీ ఫెడరేషన్ ఎండి గారికి కూడా 2 ఉత్తరాలు రాయడం జరిగింది. ఏమనంటే మనము పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ 2 రాష్ట్రాల్లో కూడా సహకార రంగంలో పనిచేయాల్సినటువంటివి. వీటిలో ప్రైవేట్ ఫ్రాంచైజీలను ఎప్పుడైతే మనం ముందరికి తీసుకొస్తామో ఆ వ్యవస్థ కొంచెం భ్రష్టు పడుతుంది. ఇది దయచేసి ఈ ఫ్రాంచైజీ వ్యవస్థను అరికట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పట్టించుకోవాలా. సబ్సిక్వెంట్ గా మేము ఏం చేశామంటే మార్కెట్ లో ఎప్పుడైతే విజయ పేరు మీద ఏపీ నుంచి ఇట్లాంటి గుజరాత్ నుంచి ఘీ వస్తుందో మేము ఒక శాంపుల్ ని పిక్ చేసి ఎన్డీడీబీ మేము పరీక్ష చేసిన శాంపుల్ కాదండి, మేము కాఫ్ ఎన్డీడీబీ వాళ్ళకే పంపించాం. ఆ శాంపుల్ లో క్లియర్ కట్ గా రిజల్ట్ చూసినట్టయితే నేను ఆ రిజల్ట్ కూడా మీకు షేర్ చేస్తాను. ప్రజల ముందు కూడా నేను మన ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. బీటా సైటోస్టెరాల్ అనేది ఒక అంశం. ఇది ఒక మార్కర్ అన్నమాట. ఈ మార్కర్ అనేది జనరలీ మనకు ఆవు నుంచి గానీ లేకపోతే గేదె నుంచి గానీ వచ్చే పాల ద్వారా సేకరించే నెయ్యి ఏదైతే ఉంటుందో, అంటే వెన్న తర్వాత నెయ్యి ఏదైతే ప్రాసెస్డ్ ఉంటుందో దాంట్లో ఈ మార్కర్ ఉండదు. ఈ మార్కర్ వచ్చింది అని అంటే ఇది ప్లాంట్ బేస్డ్ వెజిటబుల్ ఆయిల్ అందులో కలిసినట్టు లెక్క. అంటే ఎగ్జాంపుల్ వెజిటబుల్ ఆయిల్ లైక్ అది పామ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఎనీ వెజిటబుల్ ఆయిల్ కలిసేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయిల్ కలిసేదానికి ఆస్కారం ఉంటుంది. సో దాంతో పాటు లైనలిక్ యాసిడ్ అని ఇంకొక మార్కర్ కూడా ఉంది. అది కూడా మోతాదుకు మించి ఎక్కువ ఉంది. అది కూడా క్లియర్లీ ఇండికేట్స్ మిక్స్, అంటే అడల్టరేషన్ బై వెజిటబుల్ ఫ్యాట్ జరిగింది అనేది క్లియర్ గా ఒక అంశం. అంటే మనం అందరం ఆలోచన చేయాలి. వెజిటబుల్ ఆయిల్ ఆర్ వెజిటబుల్ ఆయిల్ దీన్ని హైడ్రోజన్ అనే ప్రాసెస్ ద్వారా దీన్ని చిక్కపరిచి దీన్ని నెయ్యిలా తయారు చేస్తారనమాట. ఆయిల్ ని దాన్ని మోతాదుకు కొంచెం కలుపుతారా, మొత్తం దాని బేసిస్ మీద తయారు చేశారా అనేది ఇంకా కూడా ఫర్దర్ మనం స్టడీ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఖచ్చితంగా వెజిటబుల్ ఆయిల్ నిక్షేపాలు దీంట్లో ఉన్నాయని చెప్పి, అదే విధంగా ఇది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేదని చెప్పేసి క్లియర్ గా ఎన్డీడీబీ వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని దృష్టిలో పెట్టుకునే నేను ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మీరు ఇట్లా ప్రైవేట్ వాళ్లకు ఎప్పుడైతే హక్కులు కల్పిస్తారో వాళ్ళు లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పనంగా పెట్టి రైతుల గురించి ఆలోచన చేసేది లేదు, సహకార రంగం గురించి ఆలోచన చేసేది లేదు, విజయకున్న నమ్మకాన్ని ఆలోచన చేసేది లేదు. పూర్తిగా లాభాల గురించి, వాళ్ళ ఖర్చులు తగ్గించుకునే దాని గురించి, మీకు పాల ద్వారా ఉత్పత్తి అవ్వాల్సిన వెన్న ద్వారా ఉత్పత్తి కావాల్సిన ఏదైతే నెయ్యి ఉందో దాంట్లో ఈ వెజిటబుల్ ఆయిల్ త్రూ ఖర్చు తగ్గించుకునే దానికి వాళ్ళ ప్రయత్నం చేయడం, అట్లాంటి ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్ కి తీసుకొని అమ్మడం, తక్కువ రేటుకి అమ్మడం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మేము సరసమైన ధరకు ఏదైతే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తామో మాతో కంపేర్ చేస్తే 20-30 రూపాయలు తక్కువ వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తారన్నమాట. దీంతో కన్స్యూమర్ హెల్త్ ఇదవుతుంది, అదే విధంగా మాకు కూడా వ్యాపార పరంగా నష్టం జరిగేదానికి ఆస్కారం. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ సమ్ ఫ్యాక్ట్స్ ని మనం ఇది చేయడం కోసం అడుగుతున్నాను అమిత్ రెడ్డి గారు. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ నుంచి ఏ వెజిటబుల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఆయిల్స్, వాటితో తయారు చేసిన నెయ్యి వాళ్ళకి కిలో ఎంతకు తయారవుతుంది వాళ్ళకి? ఓకే, మీరు రైతుల నుంచి స్వచ్ఛమైన పాలు సేకరించి రైతులకి 40 రూపాయలు 50 రూపాయలు లీటర్కి పే చేసి శీతలీకరణ కేంద్రాల ద్వారా సేకరించి మీరు వాటిని ప్రాసెస్ చేసి నెయ్యి చేసిన తర్వాత మీకు కిలో నెయ్యి ఎంతకు తయారవుతుంది అప్రాక్సిమేట్ చెప్పగలరా? అంటే
మీకు రఫ్ గా ఒక అంచనా నేను ఇవ్వగలుగుతాను, ప్రిసైజ్ గా కాకపోయినా. ఆ. మనము మన ఆవు ద్వారా గానీ లేకపోతే గేదె ద్వారా గానీ వచ్చే పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే మినిమం మనకు 450 రూపాయల నుంచి 500 రూపాయల మధ్య ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ కాస్టే ఈ మధ్య ప్యూర్ ఘీ మన ప్రాసెస్ చేసిన తర్వాత మన మధ్యలో ఎటువంటి లాభాలు గానీ మార్జిన్స్ గానీ పెట్టుకోకుండా మనకు అయ్యే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన దొడ్లో గేదెనో ఆవునో పాలు పితికి వాటిని కాసి వెన్న తీసి తయారు చేసిన నెయ్యిని 450 నుంచి 450 రూపాయలు, ఆవుదైతే ఇంకో 100 ఎక్కువ అవుతుందేమో పడుతుంది. ఆవుది కొంచెం తక్కువ అవుతుంది, గేదెది కొంచెం ఎక్కువ అవుతుంది. 450 రూపాయల నుంచి 500 రూపాయలు అవుతుందండి. ఓకే, అయితే ఇక్కడ మచ్చుగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ దీంట్లో ఒక 1/2 లీటర్ ఆవు పాలు గాని, అంటే ఆవు నుంచి వచ్చిన నెయ్యికి ఇంకొక 1/2 లీటర్ ఒకవేళ వెజిటబుల్ ఆయిల్ ని కలిపేదానికి ఆస్కారం ఉందనుకోండి. ఈ రోజు వెజిటబుల్ ఆయిల్ మార్కెట్ లో రేట్ ఏదైతే ఉందో అది సుమారు 170 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో. ఇవి ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి అనుకోండి. 170 రూపాయలు ఎంఆర్పి, హోల్సేల్ అంతగా 60 రూపాయలు 70 రూపాయలకు వస్తుంది. అది అంటే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తాను. సో ఎప్పుడైతే ఇది ఒక 150 రూపీస్ ది, ఇది ఎప్పుడైతే 450 రూపీస్ బై హాఫ్ చేస్తే ఓవరాల్ గా రెండింటిని కలిపిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మార్కెట్ లో దాని రేటు సుమారు 350 రూపాయలకు పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మేము తయారు చేసే గీ మా ప్రొడక్షన్ కాస్ట్ 500 ఉంటే వీళ్ళు ఈ విధంగా తయారు చేసే గీ కాస్ట్ 350 రూపీస్ ఉంటే వాళ్ళు విజయ పేరు మీద 2 అవే బ్రాండ్లను పెట్టి కల్తీకి ఆస్కారం ఉన్నటువంటి ఘీని మార్కెట్ లో అమ్ముతా ఉంటే ప్రజలు డైరెక్ట్ గా చూసుకున్నా కొనకపోయినా కర్రీ పాయింట్ లో, హోటల్స్, రెస్టారెంట్స్ అరే ఇది విజయ కదా అని చెప్పేసి వాళ్ళు వాడడం స్టార్ట్ చేస్తారు. అంతే కదా. సో ఆటోమేటికల్లీ ఏమైతుంది, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రజల ఆరోగ్యానికి హానికరం. అదే విధంగా విజయ బ్రాండ్ కూడా ఏమైతుంది అంటే ఇది తిన్న వాళ్ళు అరే ఇది బాలేదు కదా అని చెప్పేసి ఎప్పుడైతే అడల్ట్రేషన్ తో ఉన్నదో దాని మీద ఒక అభిప్రాయానికి వస్తారు. వచ్చిన తర్వాత ఒక అన్ఫార్చునేట్ థింగ్ ని నేను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ సందర్భాన్ని నేను యూజ్ చేస్తున్నాను. తిరుమల లడ్డు విషయంలో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అక్కడ గవర్నమెంట్ దాన్ని బయటికి తీసుకొచ్చిందో అదే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్న గుత్తా అమిత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. రైట్? 100% కరెక్ట్. రైట్, ఓకే. దాన్ని పక్కన పెడితే విజయ అనే ఒక బ్రాండ్ ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనేది పాయింట్ ఒకటి క్లియర్. మీరు విజయ తెలంగాణ అనే పేరుతో మీరు పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు, మీరు ఏది రైతుల నుంచి సేకరించి. అది ఎందుకని వినియోగదారుల్లో ఆ అవేర్నెస్ ఎందుకు రాలేదు? మీరెందుకు ఆ ప్యాకింగ్ ని మార్చి, కలర్స్ మార్చి దిస్ ఈజ్ తెలంగాణ పాల ప్యాకెట్ అనేది తెలియాలి కదా, అది ఎందుకు మార్చలేదు? అంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అండి, మనం ప్యాకింగ్ మార్చంగానే వాళ్ళు కూడా ప్యాకింగ్ మార్చేస్తారు అనమాట. దాంతో పాటు ఉంటుంది కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది ఇప్పుడు విజయాకి సంబంధించిన, ఈ రోజు విజయ తెలంగాణకి సంబంధించిన పాల ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్. ఒకవేళ ఇదే మీరు ఒకవేళ ఏపీ ఫెడరేషన్ ద్వారా ఈ ప్రైవేట్ ఫ్రాంచైజర్ తయారు చేసే నెయ్యి ప్యాకెట్ ఇది ఆల్మోస్ట్ రంగులు అన్ని 2 ఒకటే లాగుంటాయండి, మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. అందుకే మీకు ప్రజలు దీన్ని గుర్తించాలంటే కొంచెం కష్టం. అయితే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే విజయ తెలంగాణ మాత్రమే ఈ రోజు ప్రభుత్వ ఆదరణలో నడుస్తున్నటువంటి డైరీ అండి. రైతుల నుంచి కూడా ఈ రోజు కొంటుంది మనం ఒక్కలమే. ప్రభుత్వ ఆదరణలో నడుస్తుంది విజయ తెలంగాణ మాత్రమే. ఏపీ ఫెడరేషన్ లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏపీ గవర్నమెంట్ దాన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళ పాడి పరిశ్రమ సంస్థలో ఎటువంటి సేకరణ గానీ ప్రాసెసింగ్ జరగడం లేదు, పూర్తిగా ప్రైవేట్ ద్వారా జరుగుతా ఉంది. వాళ్ళకు ఓన్లీ రాయల్టీ రూపేనా కొన్ని రూపాయలు ఏమన్నా ముడుతుండొచ్చు. ఒక 20-25 మందితోటి వాళ్ళు ఏం సేకరణ చేస్తారు, ఏం ప్రాసెస్ చేస్తారు, ఏం అమ్మకాలు చేస్తారు. కాబట్టి దయచేసి నేను ఏపీ గవర్నమెంట్ ని కోరుతా ఉన్నా ఏంటంటే ఫ్రాంచైజీ వ్యవస్థ సహకార వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేస్తుందండి. ఎందుకంటే లాభాపేక్ష కోసం అని చెప్పేసి వాళ్ళు కల్తీ చేసి దానివల్ల విజయ బ్రాండ్ తగ్గి, మేము ప్రాపర్ గా చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ మా మీద కూడా ఉంటది. కాబట్టి నేను కూడా మా రైతాంగాన్ని, మా కన్స్యూమర్స్ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాల్సి ఉంటది. కాబట్టి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకవేళ మీరు కనుక క్వాలిటీకి, ఎందుకంటే ఈ రోజు కూడా నేను కొన్ని మీడియా ఛానల్లో చూస్తున్నాము ఏంటంటే మేము కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తామండి, మేము కూడా దానికి తగ్గట్టుగానే చేస్తాము అనేసి అంటున్నారు కదా. మరి మీరు ఎందుకు ఈ రోజు కూడా
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచే తిరుమల తిరుపతి దేవస్థానానికి గీకొంటా ఉన్నారు, లేకపోతే ఎన్డీడీబీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మదర్ డైరీ నుంచి కూడా గీకొంటా ఉన్నారు. అవి రెండు కూడా సహకార రంగంలో నడుస్తున్నటువంటి డైరీస్. మీరేమో దేవస్థానాల కోరు గురించి అని చెప్పేసి ప్రభుత్వం మారిన తర్వాత ఫెడరేషన్ నుంచి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సహకార రంగాల నుంచి కొంటారు. మరి మీరు ఎందుకు మీ సొంత డైరీ ఫెడరేషన్ అయినటువంటి ఏపీ డైరీ నుంచి ఎందుకు ఈ గీ కొంటలేరు అనేది కూడా నేను ఒకసారి ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తా మంచి ఉన్నా. వ్యాలిడ్ క్వశ్చన్ మీరు వేసింది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆలోచన చేయవలసిందిగా మీరు అన్నట్టు విజయ డైరీ అనేది ఏపీలో కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడికక్కడ డిస్ట్రిక్ట్ యూనియన్లు తయారైపోయినాయి, జిల్లాల వారీగా యూనియన్లు తయారైపోయినాయి. దానికి ఇప్పుడు మీలాగా ఒక చైర్మన్ కూడా లేరు, ఇన్ఛార్జ్ ఎండి ఉన్నారు దానికి. సో సరైన మేనేజింగ్ లేదు. ఇంకొక చిన్న అంశం కూడా ఏంటంటే వెంకటకృష్ణ గారు, జిల్లా యూనియన్లు కూడా విడిపోయినప్పుడు జిల్లా యూనియన్లు మ్యాక్స్ చట్టం కింద వాళ్ళు విజయ బ్రాండ్ వాడుకునే దానికి ఆస్కారం లేదండి. ఇప్పుడు మీకు విశాఖ యూనియన్ ఉంది, వాళ్ళు విశాఖ బ్రాండ్ పెట్టుకున్నారు. మీకు గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళు కూడా సంఘం అనే బ్రాండ్ పెట్టుకున్నారు. దాంతో ఏమైపోయినాయి, వాళ్ళిద్దరు వాళ్ళ బ్రాండ్ మీద అమ్మకాలు చేస్తున్నారు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు తెలంగాణలో అమ్ముకోవచ్చు, ఆంధ్రలో అమ్ముకోవచ్చు, లేకపోతే కర్ణాటక ఎక్కడ పోయినా ఉంటుంది కాబట్టి. కానీ మిగతా జిల్లా యూనియన్లు కర్నూలు గాని, కృష్ణ గాని, నెల్లూరు గాని ఇంకా కూడా మ్యాక్స్ చట్టానికి ఆర్ ప్రభుత్వానికి వాళ్ళు విద్యా పేరు వాడకూడదు అయినా కూడా సరే వాళ్ళు విద్యా పేరు వాడుతా ఉన్నారు. సరే ఒకవేళ వాడినా వాళ్ళ జిల్లాల పరిధి వరకే వాళ్ళు వాడినా మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ జిల్లా పరిధి దాటి పక్క రాష్ట్రాలకు వచ్చి కూడా మళ్ళీ విజయ పేరు మీద అమ్మకాలు చేస్తా ఉన్నారు. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే బ్రాండ్ మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళి, ఒకటి ప్రైవేట్ సోర్సు, 2-3 జిల్లాలు వాళ్ళ సోర్సులు, మళ్ళీ మేము జెన్యున్ గా చేస్తున్నది మా సోర్సు. ఇట్లా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే డెఫినెట్లీ సహకార రంగానికి, మా రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను కూడా జిల్లా యూనియన్లకు మీ ద్వారా, ప్రభుత్వం ద్వారా కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు విద్యా పేరు మీద అమ్మకాలు చేసేటట్టయితే మీరు మీ జిల్లా పరిధులకు లోబడి మీరు అమ్మకాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదండి. దయచేసి పక్క రాష్ట్రాలకు వచ్చి మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే మటుకు మాకు ఇబ్బంది అవుతుంది, మా రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. రేపటి నాడు రైతులు కూడా ఇబ్బంది పడవుతారు. రైట్. తర్వాత ఫైనల్ గా నా రిక్వెస్ట్ కూడా మీకు ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ కల్తీ నెయ్యి మీద రైడ్స్ అయ్యి చాలా భయంకరమైన పదార్థాలు తయారవుతున్న ఇవంతా బయటపడింది కదా. గవర్నమెంట్ తో మాట్లాడుకొని మీరు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ ప్యాకింగ్ మార్చేసి మొత్తం స్టైల్ అంతా మార్చేసుకొని ఈ ఫేక్ గాళ్ళు, ఈ కల్తీ గాళ్ళ మీద ఎందుకు ఒక ఫ్రీక్వెంట్ గా రైడ్స్ అయి చేయించకూడదు, ఎందుకు కంట్రోల్ చేయలేరా వాళ్ళని? తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానే ఉన్నామండి. కాకపోతే ఇప్పుడు మనకు ఒక ప్రూఫ్ కూడా ప్రాపర్ గా దొరికి మళ్ళీ దాన్ని కూడా రేట్స్ జరిగినప్పుడు కూడా కొంచెం ప్రాపర్ గా ఇవన్నీ ఇప్పుడు ఇల్లీగల్ గా జరిగే యాక్టివిటీని ఒక్కొక్కసారి మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు నేను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ చేస్తా ఉన్నాం కూడా, ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమిత్ రెడ్డి గారు, నాతో లైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. నమస్కారం, ధన్యవాదాలండి. సార్, ఇది ఇవాళ డిబేట్. అర్థమైంది కదా, తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగింది, నాణ్యమైన నెయ్యి వాడలేదు, లేకపోతే చీప్ క్వాలిటీ నెయ్యి వాడారు అని నెత్తి నోరు బాదుకున్న ఎవరు వైసీపీ వాళ్ళు, ఎవరు కాదు వైసీపీ వాళ్ళు, ఇంకా ఎదురుదాడి పిడివాదం చేస్తూనే ఉన్నారు కదా. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ ఇప్పుడు అమిత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అర్థమైందా, విజయ అనే పేరుతో హైదరాబాద్లో నెయ్యి అమ్ముతున్నారు. అక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్ ద్వారానే చూస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అనేది తేలింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా వెజిటబుల్ ఫ్యాట్స్తో పాటు ఇంకొన్ని కెమికల్స్ ఉన్నాయి, అసలు మిల్క్ కంటెంటే లేదు అనేది అక్కడ ఎన్డీడీబీ, సేమ్ ఎన్డీడీబీ. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ద్వారానే ఇప్పుడు అమిత్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ కూడా. కాబట్టి దేవుణ్ణి, జనాన్ని, అందరినీ మోసం చేసి ఏం బాగుంటారయ్యా మీరు? ఇకనైనా తప్పులు ఒప్పుకోండి, ఇకనైనా ఇలాంటివి మానుకోండి. కానీ చట్టాలు ఊరుకోవు, ప్రజలు ఊరుకోరు. దొరికినప్పుడు దేహశుద్ధి తప్పదు ఇట్లాంటి చేసే వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.